ఇది ఒట్టి ట్రయల్దేనమ్మా. మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు. చూసావు అదిరిపోతావు. చూడండి ఎంత హెయిర్, ఎంత సాక్రిఫైస్ చేశాను. వాళ్ళ గిఫ్ట్ ఇస్తారో లేదు తెలియదు కానీ గట్టిగా సాక్రిఫైస్ చేశాను. హలో ఫ్రెండ్స్, టైం అయితే 1:30 అవుతుంది. ఇప్పుడు వ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే రీజన్ ఉంది. బికాజ్ నేను రేపు మార్నింగ్ నేను రెడీ అయ్యి లైక్ ఒక థీమ్ అనుకుంటున్నాను. సో అలాగా రెడీ అయ్యి వెళ్ళాలి ఒక ప్లేస్కి. ఎక్కడికి అంటే రివీల్ చెప్పేద్దాం. ఓకే, ఎక్కడికి అంటే లేడీస్ డే అవుట్ ఫెస్ట్కి అయితే వెళ్తున్నాను. లేడీస్ పిక్నిక్ అయితే వెళ్తున్నాను. వుడా పార్క్ దగ్గర ఎంజిఎం గ్రౌండ్లో జరగబోతుంది. అన్నీ ఇప్పుడే చెప్పాను, ఎందుకంటే వ్లాగ్ చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉండాలి కదా. సో ఒక థీమ్ అనేది నేను చూస్ చేసుకున్నాను. అలా నేను రెడీ అయ్యి వెళ్తాను. నా కష్టాలు చూడండి. మార్నింగ్ పిన్ టు పిన్ నేను ఎలా రెడీ అయ్యాను ఏంటి ప్రతిదీ కూడా నా కష్టాలు, నా సఫరింగ్, సో నా ఎఫర్ట్స్ అవన్నీ మీరు చూడండి. వ్లాగ్ కంటిన్యూ చేస్తాను చూడండి. అండ్ అసలు అనుకున్నాను మార్నింగ్ తొందరగా లెగాలిగా తొందరగా పడుకోవాలని చెప్పి, కానీ టైం 1:30 అవుతుంది. టైం లేదు, చాలా కన్ఫ్యూజన్గా ఉన్నాను. అన్నీ సెట్ చేసుకున్నాను కానీ అవుట్పుట్ ఎలా వస్తుందని చెప్పి భయపడుతున్నా. చలో ఇంకా పడుకుంటాను. బ్లాగ్ మార్నింగ్ కంటిన్యూ చేస్తాను. ఇప్పుడైతే స్లీప్ వేసేద్దాం. నేను ఎలా రెడీ అవుతాను ఏంటి ప్రతిదీ, ఎక్కడికి వెళ్తాను, ఎలా ఎంజాయ్ చేస్తాను, టుమారో అంతా నా డే అంతా మీకు చూపిస్తాను. ఫుల్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. చలో మన సబ్స్క్రైబర్స్, మై లవ్లీ సబ్స్క్రైబర్స్, వ్లాగ్ కంటిన్యూ చేస్తాను మార్నింగ్, ఓకేనా. బాయ్, పడుకోండి, మార్నింగ్ కలుద్దాం. గుడ్ మార్నింగ్. స్నానం అయితే చేసేసాను, ఫ్రెష్ అయిపోయాను. సో ఇప్పుడైతే రెడీ అయిపోదాము ఫాస్ట్గా, టైం లేదు. నేను చెప్పాను కదా మీకు ఒక థీమ్ అనుకుంటున్నాను అని చెప్పి. ఏంటి అంటే శ్రీదేవి లుక్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. శ్రీదేవి లుక్, ఓకే, లైక్ జగదేక వీరుడు అతిలోక సుందరి ఆ లుక్ అయితే రీక్రియేట్ చేయాలనుకుంటున్నాను. కష్టమే, రిస్కే, మీన్స్ ఏంటి. ఓకే, సో రెడీ అయిపోదాము. ముందైతే ఫ్రెష్ అప్ అయిపోయాను కదా, సో ఇంకా రెడీ. చలో ఇప్పుడు అసలు ఏది సోది మాట్లాడకుండా ఫాస్ట్గా రెడీ అయిపోవాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి కూర్మనపాలెం నుంచి నేను వైజాగ్కి వెళ్ళాలి. సో ఎంజిఎం గ్రౌండ్స్లో జరుగుతుంది పిక్నిక్ అనేది, లేడీస్ డే అవుట్ ఫెస్ట్. సో ఏంటి అంటే లైక్ నేను ఇప్పుడు శ్రీదేవిలా రెడీ అవుతున్నాను. అంటే మనం అలా ఉండమనుకోండి, బట్ ఇంకేం సో అలా రెడీ అవుతాను. లైక్ టాస్కే నాకు చాలా, ఎలా వస్తుంది అవుట్లుక్ అనేది. చలో ఇంకా లేట్ చేయకుండా రెడీ అయిపోదాము. పర్ఫెక్ట్గా రాదు, ఏదో అలా రీక్రియేట్ చేయాలనుకుంటున్నాను. జగదేక వీరుడు అతిలోక సుందరి గెటప్. టైం అంత లేదు మనకి. సో మీరైతే కంటిన్యూగా వ్లాగ్ చూస్తూ ఉండండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ ఓన్లీ ఏంటి నేను ఎలా రెడీ అవుతాను వైజాగ్ నుంచి పిక్నిక్కి వెళ్ళే లోపు వ్లాగ్ అయితే ఉంటుంది. నేను ఫస్ట్ శ్రీదేవి లాగా ఎలా రెడీ అవుతానో అది మాత్రమే ఈ వ్లాగ్లో ఉంటుంది. అండ్ పార్ట్ 2లో అండ్ అక్కడికి వెళ్ళాక ఎలా ఎంజాయ్ చేసామో పిక్నిక్ అనేది పార్ట్ 2లో వస్తుంది. చలో ఇంకా రెడీ అయిపోదాం. స్టార్టింగ్ అయితే లెన్స్ పెట్టేసుకుంటున్నాను. చూసారా మా హస్బెండ్ డైలాగ్ కొడుతున్నారు. పిక్నిక్ అని చెప్పి తొందరగా లెగిసిపోయావు, స్నానం కూడా చేసేసావు, మార్నింగ్ 6కే లెగిసిపోయావు అని నన్ను ర్యాగింగ్ చేస్తున్నారు. పిక్నిక్ అయితే బాగానే లెగిసిపోయావు 6కి, అండ్ ఫ్రెష్ అప్ కూడా అయిపోయావు. అదే అయాన్కి స్కూల్కి పంపించినప్పుడు మాత్రం ఇదే కష్టాలు, మన కష్టాలు లెన్స్ తోటి ఇదే ప్రాబ్లం. కరెక్ట్గా పెట్టుకోకపోతే అది మనని డిస్టర్బ్ చేస్తుంది. అంటే మనం క్లీన్ చేసుకోవడంలో ఉంటుంది.
ఇక్కడే నాకు టైం పడుతుంది ఎక్కువగా. ఓకే చలో. బ్యాక్ సైడ్ మెస్సీగా ఉంటుంది, అవాయిడ్ చేయండి బికాస్ పిల్లలు పడుకున్నారు. ఓకే ఇంకా లెన్స్ అయితే పెట్టేసుకున్నాను. బేసిక్ స్కిన్ కేర్ తీసేసుకొని ఫాస్ట్గా, టైం లేదు, ఫాస్ట్గా అసలు ఫాస్ట్గా చేయకూడదు ఈ మేకప్, అది లైక్ ఈ లుక్ అనేది. ఓకే సన్ స్క్రీన్, ఇదైతే నైటీ తీసేసి పైన ఉన్న టాప్ వేసేసుకుందాము బికాజ్ మేకప్ చేసుకున్న తర్వాత డిస్టర్బ్ అవుతుంది, పైనుంచి వేసుకోవాలి అది టాప్ అనేది. అండ్ ఇక్కడ నేనైతే బ్లౌజ్ అయితే వేసేసుకున్నాను. మమ్మీ కొంచెం అక్కడ సెట్ చేస్తున్నారు, లైక్ మనకి జగదేక వీరుడు అతిలోక సుందరి కాస్ట్యూమ్ దొరకలేదు కదా, కొంచెమైనా మ్యాచ్ చేయాలని చెప్పి మమ్మీ టాలెంట్ అయితే చూపించేస్తున్నారు అక్కడ. సో అక్కడ సెట్ చేస్తున్నారు, ఆ బ్లౌజ్ లుక్ రావాలి అని, క్రాప్ టాప్లో వచ్చింది కదా, బ్లౌజ్ లుక్ రావాలని చెప్పి అక్కడ కొంచెం సెట్ చేశారు. చూపిస్తాను మమ్మీ ఎలా చేశారో. టైం లేదండి, అంతా ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఫాస్ట్గా రెడీ అయిపోవాలి. సో లెహంగా వేసుకుంటున్నాను, లైక్ ఆ కాస్ట్యూమ్ అనుకున్నాను కానీ మనకి అప్పటికప్పుడు దొరకదు. సో అలా సెట్ చేసుకున్నాను. ఇదైతే లెహంగా తీసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ వల్ల కొన్ని దగ్గర నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ నేను రెడీ అయిపోతున్నాను, చూపించలేదు బికాస్ టైం అయితే చాలా టైం టేకన్ అండి. ఎందుకంటే వీడియో చూస్తూ నేను రెడీ అవ్వాలి, నా కాన్సన్ట్రేషన్ మొత్తం వీడియోలోకే వెళ్తుంది. లైక్ ఫైనల్ టచ్ ఎలా ఇస్తాను అవన్నీ మీకు చూపిస్తాను, వీడియో కంటిన్యూగా చూడండి ఓకేనా. ఫస్ట్ అయితే నేను రెడీ అయిపోయి వచ్చేస్తాను, ఎందుకంటే టైం లేదు, ఫాస్ట్ చేయాలి. సో నేను వీడియో అంటే లైక్ మిర్రర్ వైపు చూస్తూ ఉన్నా కూడా నా ఫోకస్ అంతా వీడియోలోకి వెళ్ళిపోతుంది. సో ఫోకస్ నేను దీని మీద పెట్టాలి, టైం టేకన్, నాకు చాలా టైం టేకన్. సో అందుకే ఇప్పుడైతే మేకప్ చేసేసుకుంటాను. అండ్ నేను ఇక్కడ ఫైనల్గా రెడీ అయితే అయిపోయాను, ఫేస్ మేకప్ అయితే అయిపోయింది. ఫాస్ట్గా ఎక్కువ మేకప్ ఏం చేయలేదు, లైట్గా అలా చేసేసుకున్నాను. కొంచెం ఐస్ దగ్గరే కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ పెద్ద టాస్క్ అండి, మా మమ్మీ అయితే నా హెయిర్ని సాక్రిఫైస్ చేసేలా చేశారు. మా మమ్మీ ఆ వీడియో చూశారు ఎలా ఉంటుంది హెయిర్ కటింగ్ అవన్నీ కూడా అని చెప్పి, సెట్ చేయాలని చెప్పి. చూసారా ఫ్రంట్లో ఎంత హెయిర్ కట్ చేశారో, స్టార్టింగ్ కొంచెం తీశారు, దాని తర్వాత ఇంకొంచెం ఎక్కువ తీశారు. అంటే నేను సరిగ్గా ప్రాపర్గా రాలేదని చెప్తే మా మమ్మీ తీసి కట్ చేశారు, లైక్ టోపీలానే ఉంది, టూ బిగ్ కామెడీ ఫేస్లా అనిపించింది నాకైతే. ఇంకా నేనైతే ఇక్కడ కొంచెం సెట్ చేస్తున్నాను, అప్పటికైనా కొంచెం అలా అంటే లైక్ అది టోపీలానే అనిపించింది నాకైతే. మళ్ళీ మా మమ్మీ సెట్ చేస్తున్నారు, కొంచెం ఆ హెయిర్ని బ్యాక్కి పెట్టి ఇంకొంచెం అలా హెయిర్ స్ప్రే అనేది చేసుకున్నాను నేను. లిటరల్లీ నాకైతే నా హెయిర్ అయితే చాలా ఎక్కువ కట్ అయిపోయింది, చూపిస్తాను ఎంత కట్ అయిందో అని చెప్పి. చూసారా ఇంకా మమ్మీ అయితే ఇలాగా సెట్ చేద్దాము అని చెప్పి ప్లానింగ్ మమ్మీది. కంప్లీట్గా హెయిర్ స్టైల్ అంతా మమ్మీయే చేశారు, మమ్మీ టాలెంట్ అంతా చూపించారు, కానీ నా హెయిర్ మాత్రం సాక్రిఫైస్ చేసేలా చేశారు మమ్మీ. ఎలా అంటే దగా మోసం అన్నట్టు. లిటరల్లీ నాకైతే స్టార్టింగ్ మమ్మీ కట్ చేసినప్పుడు ఏం అనిపించలేదు, కానీ దాని తర్వాత వచ్చాక మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యాను, హెయిర్ చాలా ఎక్కువ కట్ చేశారు అని చెప్పి. మరి ఏం చేస్తాం, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. అసలుకే హెయిర్ ఊడిపోతుంది, దాంతోపాటు నాకు ఈ ఎక్స్ట్రాలు అవసరమా అనిపించింది. మమ్మీ అయితే కంప్లీట్గా మమ్మీయే ఇంకా హెయిర్ స్టైల్ చేశారండి. ఫైనల్గా అయితే ఇంకా ఫ్రంట్లో కూడా ఎక్కడ కూడా కట్ చేస్తారు మమ్మీ. చూడండి చూపిస్తున్నాను ఎంత హెయిర్ కట్ చేశారు మమ్మీ. చూడండి ఎంత హెయిర్, ఎంత సాక్రిఫైస్ చేశాను. వాళ్ళ గిఫ్ట్ ఇస్తారో లేదు తెలియదు కానీ గట్టిగా సాక్రిఫైస్ చేశాను. నా కురులు పోయాయి ఏంటి, ఇన్నాళ్ళకి జడేసుకున్నాను. విక్టోరియా పోయాతో పోలా అదిరిపోలా. చాలా చాలా ఆర్డర్ పెట్టానండి కానీ రాలేదు టైంకి, ఇన్ టైంకి. మమ్మీ ఏదో కష్టాలు పడుతున్నారు. మమ్మీ అయితే క్రియేటివిటీ కంప్లీట్గా నా మీద చూపించారు. లైక్ ఇక్కడ నాకు మాంగ్టికా నేను ఆర్డర్ పెట్టాను, అది రాలేదు. సో ఇది మనకి హెయిర్ బ్యాండ్స్ బ్యాక్ సైడ్ పెట్టాలి, కానీ మమ్మీ అది ఏం చేశారంటే ఫ్రంట్ హెయిర్ని కవర్ చేసేలాగా అలాగా స్టైల్ అయితే చేశారు కంప్లీట్గా. లైక్ ఇక్కడ అయితే ఇంకా నా హెయిర్ స్టైల్ చేసేటప్పుడు అండి సినిమా ఇంకా నాకైతే బొమ్మ కనిపించింది. ఇంకా నాకు మాంగ్టిక్ కూడా సెట్ అవ్వలేదు కదా. మమ్మీ చూసారా క్రియేటివిటీ ఎలా ఉందో, మనకి ఫ్లవర్స్ హెయిర్కి ఫ్లవర్స్ అంటిస్తారు కదా మొత్తం, లైక్ బ్రైడల్కి పెడతారు కదా, అది నాకు అది మాంగ్టిక్ అలాగా పెట్టారు ఫ్రంట్ అయితే మమ్మీ. అండ్ ఇయర్ రింగ్స్ దగ్గర నాకైతే ప్రాబ్లం అయింది, మమ్మీ అక్కడ కూడా టాలెంట్ చూపించారు. లైక్ ఏంటి అంటే ఇక్కడ
ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఇక్కడ పెడదామా అని చెప్పి, అయితే అది హెయిర్కి తగులుతుంది కానీ మా మమ్మీ ఇక్కడ నా ఇయర్కి పెడుతున్నారు. ఎక్కువ ఓవర్ క్రియేటివిటీ అయితే ఇలానే ఉంటుంది. సో నెక్స్ట్ అయితే ఇక్కడ నాకు హెయిర్ స్టైల్ అయితే అయిపోయింది. ఇంకా బ్యాక్ సైడ్ అయితే మమ్మీ సెట్ చేస్తున్నారు ఆ చున్నీ అవన్నీనా. నేను ఒక 10 to 15 minutes అండి నా ఫేస్ మేకప్ చేసుకోవడానికి, ఆ డ్రెస్ అంతా అలా జ్యువెలరీ వేసుకోవడానికి. కానీ ఆ హెయిర్ స్టైల్కి నాకైతే 30 minutes, ఐ థింక్ సో 40 minutes టైం పట్టింది. చాలా టైం టేకన్. ఇంకా నేనైతే ఇంకా కంప్లీట్గా రెడీ అయితే అయిపోయాను. ఇంకా ఫైనల్గా ఇయర్ రింగ్స్ అక్కడ కూడా మా టాలెంట్ చూపించాము. ఇయర్ రింగ్స్ కన్నా నాకు వంకీలాగా అది కూడా ఆర్డర్ పెట్టాను, బట్ అది రాలేదు. మమ్మీ ఏం చేశారంటే క్రియేటివిటీగా ఆలోచించి మనకి హెయిర్కి పెడతారు కదా, సో హెయిర్ సెట్ అదే హెయిర్కి పెట్టింది దానికి థ్రెడ్ అనేది సెట్ చేసి మమ్మీ ఆలోచించారు అలాగా. సో హెయిర్కి కూడా ఉండాలి కదా వంకీలా అని చెప్పి దానికి థ్రెడ్ అనేది ఫిక్స్ చేసి ఇంకా దాన్ని అలాగా మమ్మీ అయితే క్రియేట్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసారా, ఇది కూడా హెయిర్కి అది బ్యాక్ సైడ్ పెడతారు. కానీ అతిలోక సుందరి మమ్మీ చూసారు, ఒక పిక్ అనేది చూసారు. అక్కడ ఏంటి అంటే వైట్ కలర్ ఐ థింక్ సో పల్స్ వేసుకొని ఉంటారు శ్రీదేవి గారు. ఆ లుక్ అయితే మమ్మీ రీక్రియేట్ చేయాలనుకున్నారు కాబట్టి ఇక్కడైతే ఫ్లవరు బ్యాక్ సైడ్ పెట్టాల్సింది ఫ్రంట్ అయితే పెట్టారు. ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా అది జారిపోతుంది, అంటే లైక్ బరువు ఎక్కువైపోయి జారిపోతుంది. అక్కడ కూడా మమ్మీ టాలెంట్ చూపించారండి. అక్కడ ఏం చేశారు అంటే లైక్ మనకి డబుల్ టేప్ ఉంటుంది కదా దాంతో అలాగే ఫిక్స్ చేశారు. ఇంకా ఫైనల్లీ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వడ్డానం ఒకటే పెండింగ్ ఉంది. అక్కడ నేను ఏంటంటే సో పంచో క్యాప్స్ అని చెప్పి ఉంటాయి కదా శారీస్ మీద, క్రాప్ టాప్స్ మీద మనం వేర్ చేస్తాము, ఎక్కువ ఆన్లైన్లో కూడా ఉంటాయి పర్ల్స్ తోటి. సో అదైతే నేను అక్కడ వడ్డానం ప్లేస్లో అదైతే యూజ్ చేశాను. సో చూపిస్తాను ఫైనల్ లుక్ అనేది. మొత్తం కంప్లీట్గా పిన్స్ తోటి, సేఫ్టీ పిన్స్ తోటి మొత్తం సెట్టింగ్ అంతా చేసాము. తీరిపోయిందండి ఈ లుక్ రావడానికి, రీక్రియేట్ చేయడానికి. ఇంకా ఫైనల్ లుక్ అయితే చూసేసేయండి ఎలా ఉందో నా అవుట్లుక్ అనేది. నచ్చితే కామెంట్ చేయండి. అండ్ నేనైతే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయాను. ఇదైతే పార్ట్ 1 అండి. పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పిక్నిక్ అనేది ఎలా ఎంజాయ్ చేసాం మొత్తం ఉంటుంది. ఇంకా ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నారు వాళ్ళు నా గురించి. హాయ్ ఫ్రెండ్స్, నాకు కూడా కావాలి వాటర్ పెట్టేస్తాను. ఏంటి ఎట్లా తిన్నాయా? అబ్బో హీరోయిన్, కళ్ళజోడి పెట్టిన హీరోయిన్. హాయ్ హాయ్ బ్రదర్, హాయ్. మీరున్నారా? హాయ్ 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 హాయ్. ఇగో ఓకే, మేమైతే లేడీస్ డే అవుట్ ఫెస్ట్కి అయితే వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ పార్ట్ 2 మాత్రం సూపర్ డూపర్ ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఫన్, డాన్సింగ్, ఎంజాయ్మెంట్, ఫుడ్, ఇంకా లిటరల్లీ కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఇస్తాను. బికాజ్ నెక్స్ట్ ఇయర్ మీరు కూడా ప్లాన్ చేయండి. మై లవ్లీ సబ్స్క్రైబర్స్, మీరు వైజాగ్లో ఉన్నట్టయితే కనుక నెక్స్ట్ ఇయర్ మీరు కూడా కన్ఫర్మ్గా రండి. నేను మిమ్మల్ని మీట్ అవుతాను. అండ్ అందరం ఇంకా ఫోటోస్ అయితే ఇచ్చేస్తున్నాము. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, పార్ట్ 2లో కలుద్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నచ్చితే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.